దొంగోట్లేసిండ్రు, ఎలక్షన్ రద్దు చేయాల్సిందే, మళ్ళా పెట్టాల్సిందే అంటే లీడర్లు ఒప్పుకుంటారా? సర్కార్లు ఉన్నోళ్ళైతే అస్సలు ఒప్పుకోరు. ప్రచారానికి పెట్టిన ఖర్చు, ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ కదా. మరి మళ్ళా ఓటర్లు ఓట్లేస్తారో లేదో తెలియదు. ఈ టైంకు గెలిచిన వాళ్ళు మళ్ళో టైంకు ఓడిపోవచ్చు. కానీ పిల్లల ఎగ్జామ్స్ కాడికి వచ్చే వరకు అల్కగా క్యాన్సిల్ అంటారబ్బా. గట్ల నడుస్తుంది దేశంలో పరీక్షల కథ. వందలు కాదు, వెయ్యిలు కాదు, 22 లక్షల మంది స్టూడెంట్స్ కష్టం నీళ్లలో పోసినట్టే అయ్యిందుల్లా. డాక్టర్ సీట్ల కోసం పెట్టిన నీట్ పరీక్ష రద్దయింది. రాజస్థాన్ లో పేపర్ లీక్ అయిందని వార్తలు వస్తే ఎంక్వైరీలో నిజమని తేలే వరకు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసిర్రు బోర్డోళ్ళు. 10 రోజుల కింద పరీక్ష జరిగితే మన రాష్ట్రంలోకి వెళ్ళి 71,000 మంది రాసిండ్రు. మళ్ళా ఎప్పుడు పెట్టేది ఇంకా చెప్పలేదు. కానీ చదివి రాయాలంటే తక్లీఫ్ కాదా? వేలకు వేలు ఖర్చు పెట్టి కోచింగ్ ఇప్పించి చదివిస్తే ఇప్పుడు గిట్లాయే అని తల్లిదండ్రులు సుత బాధపడబట్రి. పరీక్ష 2 రోజుల ముందే ఓ ప్రాక్టీస్ పేపర్ వాట్సాప్ లో గిరికలు కొడితే అందులున్న క్వశ్చన్లే సేమ్ పరీక్షలు వచ్చే వరకు లీకేజీ కన్ఫర్మ్ చేసిండ్రు. ఓ కోచింగ్ సెంటర్ కి వెళ్లి లక్షల రూపాయలు గుంజి పేపర్లు అమ్ముకున్నారని తెలిసి అనుమానం ఉన్నోళ్ళని అరెస్ట్ చేసిండ్రు. కేసు సిబిఐకి ఇస్తే ఎంక్వైరీ నడుస్తుంది. ఇదే ముచ్చట మీద ఢిల్లీలో చదువు శాఖ ఆఫీస్ ముంగట ధర్నా చేసిర్రు స్టూడెంట్స్. సెంటరోళ్ళకి పరీక్షలు పెట్టుడు శాతనైతలేదు. 10 ఏళ్లల్లా 89 సార్లు పేపర్ లీక్ అయితే 48 సార్లు మళ్ళా రాపిచ్చిండ్రు. పరీక్షలంటే అర్రాస్ పాట లెక్క అయిందని గరమైండు రాహుల్ సారు. ఢిల్లీకెళ్లి గల్లీ దాకా ప్రతిపక్ష లీడర్లంతా గట్టిగానే అరుచుకుంటున్నారు. ఇంకొన్నొద్దులైతే రిజల్ట్ వచ్చి అడ్మిషన్లు జరిగేయాల్లా గిట్ల అయ్యే వరకు స్టూడెంట్స్ నారాజు కావట్టిరి. ఏం చేస్తారో ఎట్లా చేస్తారో గానీ ఈ పేపర్ లీకులతోటి స్టూడెంట్స్ కు నిమ్మలం లేకుండా అయిందబ్బా.